హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను కేరళ శారీ మీద బంతిపూలు మేరీ గోల్డ్ అండి అవి వేద్దామని ఇట్లా వేస్తున్నాను. ఇదిగోండి ఇట్లా ముందర ఫ్రేమ్ బిగించి పెట్టుకున్నాను. కలరు బ్లౌట్ అవ్వకుండా కింద ఒక పేపర్ ప్లేట్ పెట్టుకున్నానండి. దీని కింద ఇదిగోండి ఇలా పేపర్ ప్లేట్ పెట్టుకొని ఫ్రేమ్ బిగించి పెట్టుకున్నానండి. దానికి కావాల్సిన కలర్స్ అండి లెమన్ ఎల్లో, గోల్డెన్ ఎల్లో, సాప్ గ్రీన్ అండి. ఈ 3 కలర్స్ తీసుకున్నాను నేను. ముందు కొద్దిగా వాటర్ అండి, 2 బ్రష్లు తీసుకున్నాను. ముందుగా ఏం చేశానంటే ఈ ఫ్రేమ్ బిగించి మనం కొద్దిగా వాటర్ ఇట్లా అప్లై చేసుకోవాలండి. కొద్దిగా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే కలరు బ్లాట్ అవ్వకుండా చక్కగా ఉంటుంది. కిందకి మరీ వెళ్ళిపోకోకుండాను ముద్దలుగా పడకుండా ఉంటుందండి. అలా చేస్తే చక్కగా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది అనమాట కలర్. ఇదిగోండి కొద్ది కలర్స్ కూడా తీసుకున్నాను. మూతల్లో తీసుకున్నానండి. కొంచెం మనకి వేయడానికి ఈజీగా ఉంటుందని మూతలో తీసి పెట్టుకున్నాను. ముందుగా మనం ఏ కలర్ అయితే వేయాలనుకున్నామో దగ్గర పెట్టుకొని ఇదిగోండి ఇట్లా ఇవి లెమన్ ఎల్లో తీసుకొని ఇలా ఎన్ని ఫ్లవర్స్ అయితే వేద్దాం అనుకున్నామో ముందర ఇలా పెట్టేసుకోవాలండి. చిన్న ఫ్లవర్స్ వేస్తున్నాం, అందుకని త్వరగా ఈజీగా అయిపోతుంది. కొంచెం ఓవెల్ షేప్ అనమాట, రౌండ్ వద్దు. ఇలా నేను ఇక్కడ 4 వేద్దాం అనుకుంటున్నానండి. కొద్దిగా ఓవెల్ షేప్, రౌండ్ కాకుండా ఇలా ఇలా వేసేసండి. ముందర ఇలా వేసేసి తర్వాత నెక్స్ట్ గోల్డెన్ ఎల్లో తీసుకుంటున్నాను. గోల్డెన్ ఎల్లో తీసుకొని ఇలా బయట నుంచి లోపలికి ఇట్లా రేకులుగా ఇలా వేసుకోవాలి. ఇలా ఒక లేయర్ వేసుకోవాలండి. ఎక్కడన్నా ఎక్కువ పడితే మళ్ళీ సెకండ్ టైం ఇలా బ్రష్తో తీసేస్తే వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ అదే సెకండ్ లైన్ కొంచెం చిన్న సైజ్ పెటల్స్ వేసుకోవాలి. అయిపోయిందండి. ఇక్కడ చూపిస్తాను నెక్స్ట్. మధ్య పెయింటింగ్ వీడియోస్ చేయలేదండి, కొంచెం హెల్త్ ప్రాబ్లం అయ్యి. ఊరినే జస్ట్ మన గార్డెన్ వర్క్స్ అవి చూపించాను. హెల్త్ ప్రాబ్లం ఏం కదలండి, హెడేక్ ఎక్కువైంది. ఇట్లా సెకండ్ ఇలా వేసుకోవాలి. ఇలా శారీ అంతా చక్క కింద బోర్డర్లా వేసుకుంటే బాగుంటుంది. అక్కడక్కడ కూడా మనం మధ్యలో కూడా వేసుకోవచ్చండి. మన ఇష్టం ఎట్లా కావాలంటే అట్లా వేసుకోవచ్చు. దీనికి ఈ కలర్ చాలా బాగుందండి. కేరళ శారీ మీద ఇట్లా గోల్డెన్ ఎల్లో, లెమన్ ఎల్లో తోటి మనం బంతిపూలు వేసుకుంటే చాలా బాగుంది. మధ్యలో కొంచెం లెమన్ ఎల్లో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు లీవ్స్ వేస్తా. నెక్స్ట్ సాప్ గ్రీన్ తీసుకుంటున్నానండి. తీసుకొని ఇలా కాడల్లాగా వేసేసుకోవాలి బంతిపూలు. నెక్స్ట్ ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం బుడిపిలా ఉంటుంది చూడండి, అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా బంతిపూలకు కొంచెం ఇట్లా తొడిమ ఉంటుంది కదా, తొడిమ భాగం అండి ఇది. అలా వేసుకొని ఇప్పుడు ఇలా సన్నగా స్టెమ్ వేసుకోవాలండి.
ఇలా ఈ స్టెమ్కి ఇప్పుడు ఇటు నుంచి సన్నగా లీవ్స్ సన్నగా ఇచ్చుకుంటారు, బాగుంటాయి. ఇట్లా మేరీగోల్డ్కి ఎప్పుడు సన్నగా ఉంటాయండి రెమ్మలు. ఇలా ఇస్తే కింద కొంచెం గ్రాస్ లాగా, ఇలా గ్రాస్ కూడా ఇచ్చుకోవచ్చు, గడ్డిలాగా బంచెస్ అట్లా బాగుంటుందండి మధ్యలో ఇలా ఇస్తే. ఎలా ఉందండి? ఇలా మనకు కేరళ శారీ అనే కదా, ఏ కలర్ అయినా మనం వేసుకోవచ్చు. వీడియో నచ్చిందండి? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.